ప్రజానాయకులుగా అటు గెలుపు ఓటములకి సంబంధం లేకుండా నిగర్విగా కేసీఆర్ ఫౌండేషన్ ద్వారా యువతకు చేయూతను అందిస్తున్న రాజకీయ విశ్లేషకులు ఇబ్రహీంపట్నం కంటెస్టెడ్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారితో ఈరోజు రాజకీయ పరిణామాల గురించి ఆయనతో ముచ్చటిద్దాం. సో ఇప్పుడు మనం హైదరాబాద్ లో చూసుకుంటే బీజేపీ వాళ్ళు జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇక్కడ నిర్వహించారు. ఆ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కేసీఆర్ గారు అపోజిషన్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిని తీసుకురావాల్సిన కారణం. మొదటగా V3 ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు. కేసీఆర్ గారు అపోజిషన్ పార్టీలు అంటే మీరు రాష్ట్రపతి అనేది ఈ యొక్క దేశంలో అత్యంత ఉన్నతమైన స్థానంలో ఉండే పొజిషన్. సో అలాంటి స్థానానికి 10 పార్టీలు 10 మంది క్యాండిడేట్లను కాంటెస్ట్ చేయరు. పార్టీలన్నీ కొంత అపోజిషన్ పార్టీస్ అని గవర్నింగ్ పార్టీస్ అనేది దేశంలో ఎక్కడైనా ఉంటాయి. అదే దానిలో భాగంగా ఏదైతే ఇప్పుడు కేంద్రంలో ఉన్న పార్టీ ఒకలను వాళ్ళు క్యాండిడేట్ పెట్టారు, వీళ్ళు అపోజిషన్ పార్టీలు అందరూ కలిసి సిన్హా గారిని పెట్టారు. దానిలో భాగంగా కేసీఆర్ గారు వారు ఇక్కడున్న తమ యొక్క ఓటర్స్ను ఓటు అడిగే నిమిత్తము ఇక్కడికి హైదరాబాద్ రావాలని చెప్పి అనుకున్నారు. వారు ఎప్పుడైతే వారు రావటానికి వారు అన్నారో మా యొక్క ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా రమ్మని చెప్పి వారిని ఆహ్వానించారు. అంతే తప్ప దాంట్లో స్పెషల్గా వీరే వారిని ఆహ్వానించారు. వారు యాజ్ ఏ రాష్ట్రపతి క్యాండిడేట్గా ప్రతి రాష్ట్రానికి పోయి వారి యొక్క ఓటర్స్ను వారు అడగడం అనేది భావ్యం. దానిలో భాగంగానే వీరు వారిని ఆహ్వానించారు. రాష్ట్రపతి అభ్యర్థిని ఎన్నుకునేది ఎమ్మెల్యేలు ఎంపీ ఓటర్లే. ఇప్పుడు సపోజ్ కేసీఆర్ మద్దతు ఇస్తే వీళ్ళు కూడా ఆటోమేటిక్గా ఇస్తారు. మరి ఈ సమయంలోనే హైదరాబాద్లో అడుగడుగున కటౌట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మా యొక్క టీఆర్ఎస్ పార్టీ ఏదైతే పార్టీ దీంట్లో మన రూల్లోకి వచ్చి 8 years అవుతుంది. మొన్ననే మేము ప్లీనరీ కూడా చేశాము. దానిలో భాగంగానే ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ఈ యొక్క హైదరాబాద్లో పెద్ద ఎత్తున వాళ్ళు బీజేపీలు కూడా పెట్టుకుంటున్నారు. అదేవిధంగా మేము మొన్ననే ప్లీనరీ అయింది చేయబట్టి దానిలో భాగంగా ఈ యొక్క కటౌట్స్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం చేసే పనులు ప్రజలకు అర్థం కావాలంటే కటౌట్స్ దారిని అవుతుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రజలు హైదరాబాద్కు వస్తున్నారు కాబట్టి దానిలో ఆ ప్రజలు నిజంగా బీజేపీకి వచ్చిన ప్రజలు కూడా ఈ యొక్క ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేస్తుంది, ప్రజల కోసం ఏం పనులు చేస్తుంది అనేది తెలుసుకోవాలంటే కటౌట్స్ ద్వారా తెలుసుకుంటారని చెప్పి మా ప్రభుత్వం పెట్టిందని చెప్పి మా ప్రభుత్వము ప్లస్ అట్లే నాయకులు పెట్టారు. దాంట్లో తప్పని చెప్పి ఉందని చెప్పి నేను భావిస్తలేను. ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించడంలో కూడా మమతా బెనర్జీ ప్రకటిస్తే అక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ మద్దతించారు. మరి రాష్ట్రానికి ఇన్వైట్ చేసినప్పుడు కాంగ్రెస్ దూరంగా ఉంది. మరి ఇది రాజకీయ కోణం అని అంటారా? ప్రవళిక గారు, ఇప్పుడు ఇక్కడ రూలింగ్ టీఆర్ఎస్ ఉన్నది. టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ న్యాచురల్గా ఎవరైతే రాష్ట్రపతి అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీ సీఎం వారు పిలిచినప్పుడు ఇక్కడికి వస్తాడు. కానీ వాళ్ళ యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా వారికి మద్దతు ఇస్తుంది. వారు ఇక్కడికి రాకుండా వారు కూడా వారి సిఎల్పికో వారి యొక్క ఆఫీస్కో పిలిచి వారిని కలవటము నిజంగా బాగుండని నేను భావిస్తాను. ఎందుకంటే ఎప్పుడైతే మద్దతు ఇచ్చే క్యాండిడేటు హైదరాబాద్లో ఉన్నప్పుడు మద్దతు ఇచ్చే పార్టీలన్నీ కూడా కలవటం అనేది ఇంపార్టెంట్. కాబట్టి దీనిలో కాంగ్రెస్ నిజంగా మద్దతు ఇస్తుందా ఇస్తలేదని చెప్పి ప్రజలు తెలుసు అనుకుంటున్నారు. అంటే కాంగ్రెస్ నిజంగా ఎవరికి ఇస్తుంది, బీజేపీ క్యాండిడేట్కి మద్దతు ఇస్తుందా లేకుంటే అపోజిషన్ పార్టీకి మద్దతు ఇస్తుందని చెప్పి ఒక దాంట్లో డైలమాలో పడ్డారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు కేసీఆర్ ఆహ్వానిస్తే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆ ఇంటి మీద వాళ్ళే కాకి ఇక్కడ వాళ్ళే అవకాశమే వద్దు అని అన్నారు. మా సిఎల్పి అసలు కలిసే ప్రసక్తే లేదని కూడా అన్నారు. మరి దీనికి మీరు ఎలా స్పందిస్తారు? ఓకే, వాళ్ళ యొక్క కాకి మా దాంట్లో మా కాకి వాళ్ళ దాంట్లో వాళ్ళటం అనేది నానుడి ఉన్నా ఈరోజు ఆపోజిషన్ పార్టీలు అన్నీ కలిసి ప్రెసిడెంట్గా వారిని సిన్హా గారిని మనము క్యాండిడేట్గా మనం యాక్సెప్ట్ చేసినాము, నిలబెట్టినాము. అలాంటప్పుడు అన్ని పార్టీలు ఓట్లు వేయాలన్నా వద్దా? వేసేటప్పుడు ఈ మాటలన్నీ ఎందుకు? మేము టీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పి మీరు దూరంగా లేరు కదా. మీరు కూడా సపోర్ట్ చేసినప్పుడు న్యాయంగా ధర్మంగా మీరు వారిని రిసీవ్ చేసుకోవాలి, వారికి సపోర్ట్ ప్రకటించాలి. పొలిటికల్గా మనం దూరం ఉండొచ్చు, కానీ మనం అందరం కలిసి కూడా ఒక క్యాండిడేట్ ఎన్నుకుంటున్నాము. ఆ క్యాండిడేట్ గురించి మనము కలిసి మనం పనిచేయాలి తప్ప ఆయన ఓటమికి పనిచేసే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థి సభ తీసుకుంటే ఆ సభలో కేసీఆర్ 7 లేదా 8 ప్రశ్నలు తీసుకొని మోడీకి ప్రశ్నించారు, వీటికి సమాధానం ఇవ్వాలని. మరి ఆ సభ మొత్తం
మోడీని బీజేపీని విమర్శించే విధంగానే ఉంది. అంటే బీజేపీ బలపడుతుందని మీ భయమా ఇక్కడ? ఇప్పుడు చూడరి, టీఆర్ఎస్ అనేది ఇప్పుడు రీజనల్ పార్టీ, తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ. ఈ యొక్క దేశంలో ఇప్పుడు పొలిటికల్ వాక్యూమ్ ఉందని చెప్పి అందరు ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెసు దినదినంగా కాంగ్రెస్ అనేది ప్రతి రాష్ట్రంలో తన యొక్క ఉనికిని కోల్పోతుంది. ఆ సమయంలో ఎవరో ఒకరు ఒక ప్రభుత్వాన్ని చేసే కార్యక్రమాలు బాగలేనప్పుడు, ప్రజలకు ఎగనెస్ట్గా ఉన్నప్పుడు, ప్రజల మంచి కోసం లేనప్పుడు అడిగేదానికి ఒక రాజకీయ పార్టీ ముందుకు రావాలి. అలాంటి పార్టీ ఇది టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఏదైతే తెలంగాణ కోసం ఏ పార్టీ కూడా తనకు తోడుగా ముందట రానప్పుడు వారందరినీ కూడా కలిసి వారందరినీ ఒప్పించి తెలంగాణ తీసుకొచ్చిన ఆయనకు ఆ యొక్క పట్టుదల అది ఉన్నది చేయబట్టి దానిలో భాగంగానే ఇప్పుడున్న పరిస్థితులలో ఈ యొక్క దేశానికి ప్రశ్నించే ఒక పార్టీ కావాలి అనే ఉద్దేశంతో ఆ ప్రశ్నలను వారు సంధించారు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక పార్టీ సంధించిన ప్రశ్నను ఏదైతే రూలింగ్లో ఉన్న పార్టీ దానికి సమాధానం చెప్పాలా, దీనిలో ఇది తప్పు ఉన్నది, ఇది ఒప్పు ఉన్నది, ఇది చేస్తాం, ఇది చేయమని. మరి చెప్పలేదంటే వారి విజ్ఞతకే మేము వదిలేస్తామని చెప్పి నేను భావిస్తాను. మొన్న రీసెంట్గా చూసుకుంటే కేసీఆర్ ఒక మాట అన్నారు, దమ్ముంటే మా గవర్నమెంట్ని కూలగొట్టండి అన్నారు. మరి గతంలో ఏమైంది, 2014లో చూసుకుంటే 65 సీట్లు వచ్చినప్పుడు వేరే పార్టీ వాళ్ళని విలీనం చేసుకున్నారు. ఆ తర్వాత 2018లో కూడా 80 సీట్లు వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకున్నారు. మరి అప్పుడు అలా తీసుకొని ఇప్పుడు దమ్ముంటే మా ప్రభుత్వాన్ని కూలగొట్టే అని అంటున్నారు. మరి దీనికేం చెప్తారు చంద్రశేఖర్ గారు మీరు? ప్రవళిక గారు, ఇక్కడ 2014లో ఎన్నో పార్టీలు కొన్ని తెలంగాణ కోసం పనిచేసినాయి, కొన్ని చేయలేదు, కొన్ని కలిసి ఉన్నాయి, కొన్ని కలవకుండానే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే తెలంగాణ సాధించినాక ఏదైతే వేర్వేరు పార్టీలు ఉన్నారో వాళ్ళు మేము తెలంగాణలో ఎందుకు మేము ఒక భాగంగా కాలేకపోయినామనే ఉద్దేశంతో కొందరు వచ్చారు. ఇప్పుడు ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ కొత్తగా తెలంగాణ తెచ్చిన పార్టీ, రాజకీయంగా ఏదైతే ఇప్పుడు రూల్ చేస్తున్న పార్టీ, ఎవరైనా తెలంగాణ కోసం పనిచేస్తాము వస్తాము అని అంటే రావద్దని చెప్పి ఏ పార్టీ కూడా అనదు. దానిలో భాగంగా వాళ్ళు వచ్చారు. అదేవిధంగా మొన్న 85 వచ్చినాక కూడా మరి ఎందుకు వచ్చినారు? వాళ్ళు అనుకున్నారు వేరే పార్టీ వాళ్ళు ఇప్పుడు ముందు అయినా కూడా ఈ యొక్క తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీనే పనిచేస్తుంది, టీఆర్ఎస్ పార్టీనే ప్రజలు కోరుతున్నారనే ఉద్దేశంతో 85 వచ్చినా కూడా వారు వస్తున్నారు. ఇప్పుడు 65 వచ్చినప్పుడు భయంతో కలుపుకున్నారని మీరు అనుకుంటున్నారు. కానీ మరి 85 వచ్చినప్పుడు ఏం భయం ఉంది చెప్పండి? కాబట్టి దీంట్లో ఏంటంటే మిగతా పొలిటికల్ పార్టీలు ఉన్న లీడర్లు తాము ప్రజలకు పనిచేయాలంటే, ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి పొందాలంటే ఈ పార్టీ ద్వారా సీఎం కేసీఆర్ వారి ద్వారానే అవుతుందనే భావించే వారు వస్తున్నారు. అంతే తప్ప మా పార్టీ 85 ఉన్నాక మా పార్టీ రమ్మని మేమేందుకు చెప్పం కదా. కాబట్టి వచ్చేవారిని కూడా వద్దని కూడా అన్నారు. ఎందుకంటే మీ పార్టీకి వచ్చి మేము పని చేస్తామంటే రాజకీయ పార్టీ అయినా వద్దని చెప్పి అంటారా? కాబట్టి దానిలో భాగంగా ఏదైతే ఇంట్రెస్ట్ ఎవరికున్నా పార్టీలో టీఆర్ఎస్లో ఉండి టీఆర్ఎస్లో కలిసి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంతో ఉండి ప్రజలకు పనిచేస్తామంటే రమ్మనే చెప్తాను తప్ప వద్దని ఎవరు చెప్పరు. అదే దానిలో భాగంగా వాళ్ళు కలిసిరని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక జాతీయ పార్టీ, అవును, అది కార్యవర్గ సమావేశాలు ఎక్కడైనా నిర్వహించవచ్చు, అది వాళ్ళ ఇష్టం. తెలంగాణలో పెట్టొద్దు, ఇదేమైనా నిషేధిత ప్రాంతమా అలా అన్నారు. మరి మీ పార్టీ వాళ్ళు దీనికి ఏమంటారు? చూడండి, మేము కూడా వాళ్ళు పెట్టొద్దని చెప్పలేదు. ఈరోజు బీజేపీ పార్టీ తమ యొక్క ఏదైతే నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఇక్కడున్న మొత్తం ఎంటైర్ పోలీస్ బలగం వారి కోసం పనిచేసింది. వారి దాంట్లో ఎలాంటి చిన్న ఒక తప్పులు జరగొద్దని వారి యొక్క కార్యకర్తలకు కానీ లీడర్లకు కానీ మినిస్టర్లకు కానీ సబబుగా జరిగేదానికి అన్ని ఏర్పాట్లు మా ప్రభుత్వం చేసింది. ఏదైనా చిన్న ఒక పొరపాటు అనేది జరగలేదు కదా. కానీ అది జరిగేటప్పుడు కొన్ని అడుగుతాము, మీరు ఇంత దూరం వచ్చిండ్రు, ప్రైమ్ మినిస్టర్ వచ్చిండు, మినిస్టర్లు వచ్చినప్పుడు ఈ యొక్క రాష్ట్రానికి ఏమన్నా మీరు తీసుకొచ్చారా? ఇప్పుడు మనం కూడా చూడండి, ఊళ్ళలో అంటారు, ఒక చుట్టం ఒక పెళ్ళికి పోతాం, పెళ్ళికి పోయినప్పుడు ఒక కట్నమనో ఒకటి ఏదో కానుకనో తీసుకొని పోతాం. దానిలో భాగంగా మీరు ఇంతమంది ఈ యొక్క రాష్ట్రానికి వస్తున్నారు, మీ యొక్క కార్యక్రమాలు చేసుకుంటున్నారు, తెలంగాణ ప్రజలకు మీరేమైనా ఇస్తారా? మేము ఇంతకుముందు అడిగిన దాంట్లో కొన్ని తీసుకొచ్చారా? అలాంటి అని చెప్పి అడిగారు తప్ప మీరు పెట్టుకోవద్దనో మీరు చేయొద్దనో చెప్పి మా పార్టీ అనలేదు. ఇప్పుడు మీరు మీ పార్టీ వాళ్ళు తీసుకుంటే రీసెంట్గా రైతు భరోసా సభ అని ఢిల్లీలో పెట్టారు.
మీరు వెళ్ళి ఒక లోకల్ పార్టీ వెళ్ళి ఢిల్లీలో పెట్టగలేంది ఒక జాతీయ పార్టీ వచ్చి ఇక్కడ పెడితే తప్ప. ప్రబలిక గారు మేము పెట్టొద్దని మేము అంటలేము. ఢిల్లీలో, హైదరాబాద్లో పెట్టవచ్చు, నల్గొండలో పెట్టవచ్చు, కరీంనగర్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ పెట్టుకునేటప్పుడు మీకు ఇచ్చేది మీది సెంట్రల్ పార్టీ. మీరు ఈ యొక్క దేశాన్ని మొత్తం మీరు చూస్తూ ఉన్నారు. దేశానికి నిధులు ఏ విధంగా ఇవ్వాలనేది మీ చేతిలో ఉంది. దానిలో భాగంగా కొత్తగా ఏర్పడ్డ తెలంగాణకు మీరు ఏ విధంగా మీరు సాయం చేస్తారు? మాకు ఏదైతే తెలంగాణ అయ్యేటప్పుడు ఏదైతే అప్పటి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో వాటిని మీరు అమలుపరుస్తారా లేరా? అలాంటిది ఏమన్నా మీలో భావన ఉందా? అవి చెప్తారేమని మేము ఆశతోటి అడిగాము. ప్రజలందరూ ఆశతోటి ఎదురు చూశారు. ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు, హోమ్ మినిస్టర్ వచ్చాడు, డిఫెన్స్ మినిస్టర్ వచ్చాడు. ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానికి కేంద్ర ప్రభుత్వం చేయూత ఇవ్వాలని చెప్పి మీరు భావిస్తారు, నేను భావిస్తాను, ప్రజలందరూ భావిస్తారు. దీంట్లో కాంగ్రెస్ వాళ్ళు భావిస్తారు. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది, ప్రజలు భావించారు. దానిలో భాగంగా వారిని అడిగారు, మీరేమైనా ఈ యొక్క మా యొక్క రాష్ట్రానికి ఎలాంటి పథకాలైనా మీరు అనౌన్స్ చేస్తారా అని. అది తప్పని మీరు ఎట్లా అంటున్నారు అనేది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీ పార్టీ కూడా ప్లీనరీ నిర్వహించింది. ఇప్పుడు ప్లీనరీ నిర్వహించిన ప్లేస్లో ఆ విలేజ్లో కానీ ఆ అసెంబ్లీలో కానీ నిధులు మంజూరు చేసే విషయం గురించి ఏమైనా మాట్లాడారు ఆ రోజు? ఇప్పుడు బీజేపీ పార్టీ ఇక్కడ వచ్చి సమావేశం పెట్టుకున్నంత మాత్రాన నిధులు తేవాలని ఏం లేదు కదా. ప్రవళిక గారు, మేము నిధులు ఎమ్మటి తీసుకొని రావాలని చెప్పి అంటలేము. మా పార్టీ కూడా ప్లీనరీ మేము చేసుకున్నాము. మా ప్లీనరీలో మేము ఏం చెప్పాము? మేము గత సంవత్సరం ఏ కార్యక్రమాలు చేశాము, దానివల్ల ప్రజలకు ఏ విధంగా బెనిఫిట్ అయింది, రేపు ఏం చేస్తాము అనేది మేము చెప్పాము. దానిలో భాగంగా ఇది కేంద్ర ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారు. మీరు ఏదైతే మనం కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు గత ప్రభుత్వాలు ఏమి హామీలు ఇచ్చారు, హామీలను మీరు అమలు చేశారా, అమలు చేయకుంటే ఎందుకు చేయలేదు, చేయాలనుకుంటే ఎప్పుడు చేస్తారు అనే అడిగాం తప్ప వారి యొక్క కార్యక్రమం చేయమని చెప్పి మేము చెప్పలేదు. ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చని మా భావన, అంతే తప్ప వేరేది కాదు. ఇప్పుడు మొన్న రాష్ట్రపతి సభలో తీసుకుంటే కేసీఆర్ మాటకి బీజేపీ మోడీ అని అన్నారు. మరి ఇక్కడ మోడీ వచ్చినప్పుడు కేసీఆర్ని కానీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ ఏమనలేదు. మరి దీనికి కారణం ఏంటంటారు? అవును, మేము రాష్ట్రపతి దాంట్లో మేమేమన్నాము, సిన్హా గారు వచ్చిన దాంట్లో మోడీ గారు ఈ విధంగా చేస్తున్నారు, కొంత విభజించి పాలించనే దాన్ని చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయో వారికి నిధులు ఎక్కువగా ఇవ్వటం, ఎక్కడైతే అపోజిషన్ ప్రభుత్వాలు ఉన్నాయో వారికి నిధులను ఇవ్వకపోవటం అనేది చేస్తున్నారు. ఇది సవతి తల్లి ప్రమేయం చూయిస్తున్నారనే ఉద్దేశంతో వారి పేరు మేము అన్నాం తప్ప వేరేది మాకు వ్యక్తిగతమైనది సీఎం గారికి వారి మీద ద్వేషం లేదు. ఇక్కడ ముఖ్యంగా మీరు చూడవలసింది ఏంటంటే రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా కొత్త రాష్ట్రం తీసుకొచ్చిన ఒక నాయకునిగా వారి బాధ్యత ఏంటంటే అత్యధిక నిధులు తీసుకురావాలి కేంద్రం నుంచి. కానీ కేంద్రం విచక్షణ చూపిస్తుంది, ఏమాత్రం నిధులు ఇస్తలేదు. ఎందుకంటే ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మాటికి మేము అడుగుతూ ఉన్నాం. ఎప్పుడైనా నిధుల కోసమే అడుగుతూ ఉన్నాం తప్ప వేరేది మాకేదో మా దగ్గర సీట్లు మనం ఎమ్మెల్యేలు తక్కున్నారు, మీ సపోర్ట్ కావాలను ఇంకేదో అడుగుతలేము. మాకు రావాల్సిన నిధుల గురించే, హామీలు ఇచ్చిన నిధుల గురించే, హామీలు ఇచ్చిన ప్రాజెక్టుల గురించే మా ప్రభుత్వం అడుగుతుంది, మా కేసీఆర్ కూడా అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు మాట అంటే మోడీ అంటున్నారు కేసీఆర్ మోడీ మానియాలో చిక్కుకున్నారంటారా? కేసీఆర్ గారు మోడీ మాడే చిక్కలేదు. మోడీ గారే బీజేపీ పార్టీనే కేసీఆర్ యొక్క మానియాలో చిక్కుంది. ఎందుకంటే ఇంతవరకు మొత్తం దేశంలో చూస్తున్నాం 2014 నుంచి మోడీ అంటే బీజేపీ మొత్తం దేశాన్ని, కాంగ్రెస్ను, ఒక్కొక్క రాష్ట్రాన్ని తీసుకెళ్తూ ఉంది, తనలో కలుపుకుంటుంది. నిన్న చూసాం మహారాష్ట్రలో ఏమైందో మనం చూసాము. అదేవిధంగా మేము ఇంత పెద్ద రాష్ట్రాలను కూడా మేము మా యొక్క అంటే కనుసన్నదిలో నడుస్తున్నాయి, మా చెప్పు చేతుల్లో ఉన్నది. కానీ ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ గారు చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం ఎందుకు నా యొక్క ఆధీనంలోకి వస్తలేదనే ఒక బాధతోటి ఎంటైర్ బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వము కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారిని ఏ విధంగా మన చేతిలోకి తీసుకోవాలనే ఒక మానియాలో ఉన్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఓకే, ఇదంతా పక్కన పెడితే ప్రోటోకాల్ విషయం తీసుకుందాము. ఇప్పుడు గతంలో చూసుకుంటే ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు, రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు కానీ, ఇందిరాగాంధీ వచ్చినప్పుడు కానీ వాళ్ళకి పార్టీ వైర్యాలు ఎన్ని ఉన్నా కానీ అవి పక్కన పెట్టి
రాష్ట్రానికి వచ్చినప్పుడు వాళ్ళని ఆహ్వానించేవాళ్ళు. మరి ఇక్కడ మీరు మోడీని అవమానించినట్టు విశ్లేషకులే అంటున్నారు. దీనికి మీరేం చెప్తారు? ఇప్పుడు మోడీ గారు దేనికి వచ్చారు చెప్పండి? తన యొక్క పార్టీ ప్లీనరీకి వచ్చాడు. మీరు మొన్న చూశారు గవర్నర్ గారి దగ్గర మన హైకోర్టు చీఫ్ జస్టిస్ యొక్క స్వీరింగ్ సెరమనీ జరిగింది. మా ముఖ్యమంత్రి గారికి పోయారు కదా. అదేవిధంగా ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం దేనికి పోవాలి దేనికి పోదని కొన్ని రిటర్న్గా కొన్ని ఉంటాయన్నమాట. దాన్ని వారు పాటిస్తున్నారు. ఇది మోడీ గారు తన యొక్క పార్టీ పనుల కోసం వచ్చాడు. ఇదేదో ఇక్కడ ఒక ప్రాజెక్టు ఓపెనింగ్కో రాలేదు, లేకుంటే తెలంగాణ ప్రజలకు ఏదైనా ఒక నిధులు తీసుకొచ్చి మీకు ఇస్తున్నామని చెప్పేదానికి రాలేదు. కాబట్టి మీరు మన దగ్గర చూశారు ఏదైతే మొన్న వచ్చింది గుడి కోసం వచ్చాడు. గుడి అనేది ఆయన ప్రైవేట్ది అది. కాబట్టి అలాంటి కార్యక్రమాలకు వేరే పనుల ద్వారానో దేని ద్వారా పోకపోవచ్చు తప్ప క్యాబినెట్ మినిస్టర్ పోయాడు శ్రీనివాస్ యాదవ్ గారు, క్యాబినెట్ మినిస్టర్ ఒక కొలీగు. కాబట్టి క్యాబినెట్ మినిస్టర్ పోయి వారిని ఇన్వైట్ వారిని ఆహ్వానించారు. కాబట్టి ఇక్కడెక్కడ కూడా ప్రోటోకాల్ పాటించలేదనే విషయం రాదు. ఎందుకంటే తప్పక ఏదైతే ఉన్నదో ప్రోటోకాల్ విధానం ప్రకారం పాటించారు. అంతే తప్ప దీంట్లో పాటించాలనే ఒక భావన అనేది రాకూడదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఓకే, ఇదంతా ఓకే. అయితే రాష్ట్రపతి ఎన్నికలు చూసుకుంటే చాలా రసవత్తరంగా జరిగినాయి. కాంగ్రెస్ టీఆర్ఎస్ అంటే ఉప్పు నిప్పు అన్నట్టుగా ఉన్నాయి. కానీ మన రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికల విషయంలో చూసుకుంటే రెండు కలిసి మద్దతు ఇచ్చాయి. మరి భవిష్యత్తులో కూడా ఇక్కడ రెండు కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయా? దీన్ని కొట్టిపడేయలేమని విశ్లేషకులు కూడా అంటున్నారు. మరి దీనికి మీరేమంటారు? దేశం యొక్క అత్యున్నత పదవి రాష్ట్రపతి. రాష్ట్రపతి కోసము ఇద్దరు ముగ్గురో నలుగురో ఆ విధంగా ఉండరు, ఏదైనా ఒకరు ఇద్దరు. అప్పుడు ఇప్పుడున్నది ఇక్కడ ఏంటి, యాక్చువల్గా ఇక్కడ బీజేపీ నిజంగా వారు అందరితోటి మాట్లాడి అందరికీ ఆమోదయోగ్యమైన ఒక క్యాండిడేట్ను తీసుకుంటే చాలా బాగుంటుంది. అదే విషయము బెంగాల్ సీఎం గారు కూడా అన్నది. ఏదైతే క్యాండిడేట్ ఇప్పుడు పెట్టారో వారిని ముందరనే చెప్తే అందరం కలిసి మాట్లాడుకోవాలని చెప్పి అన్నది. కాబట్టి ఇక్కడ బీజేపీ ఏమనుకున్నది, ఏ విధంగానైనా ఈ అపోజిషన్ను వేరు చేయాలనే ఉద్దేశంతో వారు ఎవరైతే క్యాండిడేట్ అనుకున్నారో లేటుగా అనౌన్స్ చేయడం తప్ప. ఇక్కడ రెండవది మీరు ఏమంటున్నారు, కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి చేస్తున్నట్టున్నారు. న్యాచురల్గా ఇప్పుడు అపోజిషన్ పార్టీలుగా ఉన్నప్పుడు అందరం కలిసి ఒక క్యాండిడేట్ను మేము నిర్ణయించుకున్నాం కాబట్టి అది చేస్తున్నాం. రేపు ఎన్నికలలో భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీకి ఇంకొక పార్టీతోటి కలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు చూశారు ఇప్పుడు 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, ఇంకోలా కలవాల్సిన అవసరం లేదు. మిగతా పార్టీలు వేరు వేరుతో కలుస్తారు తప్ప ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ తను ఒంటరిగానే పోతుంది. ఇప్పుడున్న సంఖ్య కంటే ఇంకెక్కువనే గెలుస్తుంది తప్ప తక్కువగా ఎమ్మెల్యేలు రారని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. మా యొక్క నాయకులు మేము ఆ విధంగా పనిచేస్తాము. 100కు పైచిల్కు ఎమ్మెల్యేలను గెలిపించే బాధ్యత ప్రజలే తీసుకున్నారు. కాబట్టి దీంట్లో ఇంకో పార్టీతో కలిసే ప్రసక్తే లేదు టీఆర్ఎస్ పార్టీని భావిస్తాము. ఇప్పుడు గత 20 సంవత్సరాలుగా చూసుకుంటే మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పదవులు ఉన్నా లేకపోయినా పార్టీ కోసం ప్రజలకు సేవలు అందిస్తూనే వెళ్తున్నారు. మీకు ఎమ్మెల్సీ కూడా ఇస్తున్నారు. మీకంటే వెనక వచ్చిన వాళ్ళకి, మీతో కలిసేసిన వాళ్ళకి చాలామందికి పదవులు ఇచ్చారు. మరి మీకు పదవి అయితే ఇంతవరకు రాలేదు. మీరేమనుకుంటున్నారు? ప్రవళిక గారు, ఒక్కొక్కసారి మనం కొన్ని విలువలతోటి పోతున్నప్పుడు కొంత మనకు సెట్ బ్యాక్ అవుతుంది. ఆ సెట్ బ్యాక్ అయినప్పుడు ఇది దీంతో మనము అయ్యో మన యొక్క విలువలను మర్చిపోవద్దు. ప్రజలకు మనం అంతకుముందు ఏ విధంగా మనకున్న రీతిలో మనకున్న వనరులతోటి ఏ విధంగా పని చేస్తామో, హెల్ప్ చేస్తాము, వాళ్ళని ఏ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తాం అనే దాంట్లో ఉండాలి తప్ప పదవి వస్తేనే చేస్తాము, పదవి రాకుంటే చేస్తాం అనొద్దు. ఎందుకంటే నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు, ఇంతకుముందు కూడా ఎవరో అడిగితే చెప్పాను, కాంగ్రెస్లో ఉన్నప్పుడు నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దగ్గరగానే ఉన్నాను. వైఎస్ రాజశేఖర గారు నాతో మంచిగా, నేనంటే చాలా ఆప్యాయతతోటే ఉండేటోడు. కానీ తెలంగాణ అని మేము అనేది, తెలంగాణ అన్నప్పుడు న్యాచురల్గా రాజశేఖర రెడ్డి గారు అయితే మా వైపు చూడడు కదా. దానిలో భాగంగానే మాకు పదవులు రాలేదు. అప్పుడు తెలంగాణ వచ్చింది, అది సంతోషం. పదవులు అనేది వస్తుంది రాదు. మనిషి తన కాళ్ళ మీద నిలబడి తను 10 మందికి పనిచేసేదానికి ఉండాలి తప్ప పదవితోటే ఏదో మనం డబ్బులు సంపాదించుకుందామనో, లేకుంటే పదవితోటే నాకు విలువ వస్తుందని చెప్పి అనుకుంటే అది నిజంగా మనం సమాజ సేవ చేసినట్టు కాదు. అది మనము మన యొక్క సొంత పని కోసము మనము ఆ మనుషులకు ఉన్నారు అనుకోవాలి తప్ప మనం సమాజానికి అలాంటి మనుషులతోటి అవసరం లేదని చెప్పి నేను భావిస్తాను. ఎవరైనా తన కాళ్ళ మీద తను నిలబడి ఎవరికైనా పని చేసి ఎవరికైనా సాయం చేసే దానిలో ఉండాలి.
నాకు పదవి వస్తే దానిలో భాగంగా నేను చేస్తా, పదవి వస్తే ఇంకా బాగా చేయొచ్చు, అంతే తప్ప పదవి రాలేదని చెప్పి నువ్వు చేసే కార్యక్రమాలు బంద్ చేసి ఇంట్లో కూర్చోవద్దు, వేరే తీరుగా ఏమని ఇంకొక వైపు చూడొద్దని చెప్పి నేను భావిస్తాను. ఇక్కడ తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు మిమ్మల్ని ఎక్కడ ఇన్ఛార్జిగా పెడితే అక్కడ, అందులో ఒకటి ఖమ్మము, వరంగల్, హైదరాబాదు, వీటిలో ఇన్ఛార్జిగా చేశారు. ఇక్కడ మిమ్మల్ని బాగా వాడుకున్నారు, కానీ మీరు చేసే ప్రజాసేవను గుర్తించట్లేరా? ఇక్కడ వాడుకున్నారు అనేది కాదు, కానీ యాజ్ ఏ పార్టీ వర్కర్గా, యాజ్ ఏ పార్టీలో ఒక యాక్టివ్ మెంబర్గా నేను పార్టీ చెప్పిన ప్రతి పని, అంటే పార్టీ ఎక్కడ పోయి పార్టీ కోసము ప్రజల కోసం పనిచేయమంటే పోతాను. దీనిలో ఇవ్వలేదంటే మన ముఖ్యమంత్రి గారు మాలాంటి వాళ్ళం ఏమనుకుంటాం, పని చేస్తుంటే పదవులు వస్తాయి అనుకుంటాం. పని చేస్తా పోతుండాలి. కొన్నిసార్లు పదవులు లేట్ రావచ్చు, కానీ పదవులు అనేది తప్పక పనిచేసేలకు వస్తుంది. అది నేను అనుకుంటున్నాను. అది ముఖ్యమంత్రి గారు కూడా ఏ విధంగా అయితే పని చేసే వాళ్ళు ఎక్కడైనా ఉన్నా కూడా కొద్దిగా లేట్ కావచ్చు, కానీ ముందు తప్పక నేనే కాదు, నాలాగా పనిచేసేటోళ్ళు అందరికీ కూడా పదవులు వస్తాయి. ఆ విధంగా ప్రభుత్వము అంటే పార్టీ తప్పక వారిని గుర్తిస్తుంది, తగిన విధంగా గౌరవిస్తుంది చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. దాంట్లో ఇప్పుడు రాలేదనే చెప్పే ఒక భావన ఏం లేదు. ఇంకా పని చేద్దాం, పని చేసేదానికి మనకు శక్తి ఉంది, మన కాళ్ళ మీద మనం నిలబడుతున్నాం. మనము ఒకళ్ళ మీద ఆధారపడితేనే అయినప్పుడు, మన కాళ్ళ మీద మనం నిలబడినప్పుడు అయ్యో నాకు పదవి రాలేదు, నాకు చాలా కష్టం ఉందని కాదు. నేను ఫస్ట్ నాకై నేను నా యొక్క దాని వనరులను అంటే నేను సమకూర్చుకొని దాని ద్వారా నేను పనిచేసేదానికి ముందుకు పోతున్నా. పదవి అనేది పార్టీలో వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ విస్తృతంగా మనం పనిచేసేదానికి ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి దీంట్లో కేసీఆర్ గారు తప్పక వారు నాలాంటి వాళ్ళను, మిగతా ఎవరైతుందో నాలాగా పార్టీకి పనిచేసేటోళ్ళను, అంతకుముందు ఉద్యమంలో పనిచేసేటోళ్ళకు కూడా తప్పక వాళ్ళని గుర్తిస్తారు. అలాంటి వారికి తప్పక మంచి వారిని గౌరవిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇప్పుడు పీకే సర్వే తీసుకుంటే, పీకే సర్వేలో 40 గులాబీలు అవుట్ అంటున్నారు, అందులో ఒకటి ఇబ్రహీంపట్నం గులాబీ అవుట్ అంటున్నారు. సో ఇప్పుడు ఈ ఇబ్రహీంపట్నం టికెట్ విషయంలో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడున్న ఎమ్మెల్యేని రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అధ్యక్షుడిగా నియమించారని అంటున్నారు. దీని గురించి మీరు ఎలా స్పందిస్తారు? ప్రవళిక గారు, నాకు పీకే ఏమి ఇచ్చిండో అనేది నాకు తెలియదు. సో ఇది పేపర్లో చదువుడే తప్ప ఏదైనా ముఖ్యమంత్రి గారు ఎవరికి ఏ పదవి ఇవ్వాలి, ఎవరిని ఎక్కడ వాడుకోవాలి, పార్టీకి ఎవరి ద్వారా మేలు జరుగుతుంది, ప్రజలకు ఎవరి ద్వారా మేలు జరుగుతుందనే భావనతోటే పోతారు తప్ప, లేకుంటే పీకే ఇట్లా అనడను, లేకుంటే వేరే ఆయన పేపర్లో ఈ విధంగా రాసిందనే దాని మీద పార్టీ అధ్యక్షులు పోరు. కాబట్టి వారికి తెలుసు ఎవరిని ఎప్పుడు ఏ విధంగా చేసుకోవాలి. ఒకవేళ పార్టీ నిజంగా అనుకొని వారికి ప్రెసిడెంట్ ఇచ్చిండు, వారికి ఇంకో దానికి వాడుకుంటా వేరే అతను తీసుకొస్తానంటే తీసుకురావచ్చు, దాంట్లో తప్పు కూడా లేదు. ఎందుకంటే పార్టీ పటిష్ట కోసం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది. కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణను ఉన్నతమైన నెంబర్ 1 స్థానంలో ఉంచాలని చెప్పి, ప్రజలకు ఎవరైతే దగ్గర ఉంటారో, ప్రజలకు ఎవరైతే మేలు చేస్తారో వారిని ముందుంచాలని చెప్పి అనుకుంటారు. కాబట్టి ఎవరిని ఎప్పుడు ఏ విధంగా వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి, తగిన ఏమంటారు పొజిషన్లు ఒప్పజెప్పాలనే దాంట్లో వారు నిర్ణయం తీసుకుంటారు తప్ప ఈ పేపరో లేకుంటే పీకే గారో ఇంకోరో వారి ద్వారా వారు దాన్ని బేరేజ్ వేసుకొని చేస్తారని చెప్పి నేను భావించాను. కంచర్ల చంద్రశేఖర్ అంటేనే యూత్లో ఒక మంచి ఫాలోయింగ్ ఉంది. మీరు కూడా యూత్కి బాగా సపోర్ట్ చేస్తారు, క్రికెట్లో కానివ్వండి, స్పోర్ట్స్ నుంచి బాగా సపోర్ట్ చేస్తూ కార్యక్రమాలు చేస్తుంటారు. సో మీలాంటి నాయకుడిని ఇబ్రహీంపట్నంలో చూడాలనుకుంటున్నారు, మరి వారి కోరికను ఎప్పుడు నెరవేరుస్తారు మీరు? ప్రవళిక గారు, మీరు సంతోషం, మీరు అంటే నేను చేసే కార్యక్రమాలను మీరు అంటే మిగతా వారి ద్వారా మీరు, ఎందుకంటే బికాజ్ మీరు టీవీ ఛానల్ వాళ్ళు చేయబట్టి మీకు తెలుస్తుంటుంది, మీరు ప్రజలకు పోతుంటారు కాబట్టి మీకు తెలుస్తుంది. నేను కరోనా వచ్చిన టైంలో కూడా మా ఇబ్రాహీంపట్నం కాన్స్టెన్సీ కాక జూబ్లీహిల్స్ కాన్స్టెన్సీలో కూడా పేదల కోసం అంటే వారికి కావలసిన రోజువారీ మన కుటుంబానికి సరిపోయే నూనె, సబ్బులు ఇలాంటివన్నీ నేను చేశానన్నమాట. అదేవిధంగా నేను సీఎంగా రిలీఫ్ ఫండ్ కూడా నేను 10 లక్షల రూపాయలు ఇచ్చాను. ఇదే యూత్కి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నేను వారికి స్పోర్ట్స్ మెటీరియల్ అందించడం చేశాను. ముఖ్యంగా నేను చేసింది ఏంటంటే నాకు సంతోషం కలిగించే విషయము, అమ్మాయిలకు విద్య కావాలనే ఉద్దేశంతో. ఎందుకంటే రూరల్లో అంటే విలేజ్లో 9-10 చదవగానే అమ్మాయిలను ఇంట్లో ఉండమంటారు. ఎందుకంటే
ఇంటర్మీడియట్ దూరంగా ఉంటుంది, 4 మైళ్ళు 5 మైళ్ళు కిలోమీటర్లు పోవాలి, అక్కడ ఎవరో ఇండ్లు తీసుకొని ఉంచాలి, అమ్మాయిలను పెళ్లి చేసి పంపొచ్చు, ఎందుకు చదువు అనే భావన ఉంటుంది. కాబట్టి వారి పేరెంట్స్లో ఒక చేంజ్ తీసుకురావాలని చెప్పి, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి నేను ప్రతి జిల్లా పరిషత్ హై స్కూల్లో 9-10 తరగతుల పిల్లలకు గవర్నమెంట్ బుక్స్ ఇస్తుంది, మిగతాయి ఏదైతే బ్యాగ్ కావచ్చు, నోట్బుక్స్ కావచ్చు, పెన్ను, పెన్సిల్, జామెట్రీ బాక్సు ఇవి ఇచ్చుకుంటూ పేరెంట్స్కు ఏం చెప్తానంటే మీరు తప్పక అమ్మాయిలను ఇంటర్మీడియట్ మినిమం చదివించాలి. ఎందుకంటే 10వ తరగతిలో అమ్మాయి చదవద్దంటే పాపం నాన్న చెప్పిండు అమ్మ చెప్పిందని ఇంట్లో కూర్చుంటారు. కానీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వారు అమ్మ నాన్నను కూడా కన్విన్స్ చేస్తారు, అమ్మ నేను చదువుకుంటా, నాన్న నేను చదువుకుంటా, ఆ యొక్క మెచ్యూరిటీ అనేది వాళ్ళకు వస్తుంది. అది నేను ప్రతి గ్రామాల్లో ప్రతి జిల్లా పరిషత్ హై స్కూల్లో చేశాను. అది నిజంగా నాకు చాలా ఎంతో తృప్తినిచ్చింది. ఈ కార్యక్రమాలు నేను చేస్తూ ఉంటా. ఈరోజు యూత్కు గవర్నమెంట్ జాబ్సే అన్నీ రావు. ఇప్పుడు కోట్లాది మంది లక్షలాది మంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు, వాళ్ళందరికీ గవర్నమెంట్ జాబ్ ఇవ్వదు కదా. వాళ్ళు ఏ విధంగా తమ కాళ్ళ మీద తను నిలబడాలా, వాళ్ళు తమ యొక్క ఏమంటారు తమ శక్తిని వాళ్ళు నమ్ముకోవాలా అనే భావన కల్పించేదానికి నేను గ్రామాలలో పోతాను, స్కూళ్ళల్లో యూత్ను కలుస్తాను, గ్రామంలో అందరినీ పెద్ద మనుషులను కూర్చోబెట్టి యూత్ ఈ విధంగా చేయాలా, మీరు ఈ యొక్క సమాజానికి మీరు మీ కాళ్ళ మీద నిలబడి సమాజాన్ని కూడా మీరు మంచి చేసేదానికి మీరు చేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. అదేవిధంగా నేను పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాలలో నేను హెల్త్ క్యాంప్స్ కూడా చేశాను. మీరు ఊర్లలో చూస్తారు, కొందరు క్యాన్సర్ అనేది ఉంటుంది, ఎస్టీ తండాలలో క్యాన్సర్ వచ్చింది వాళ్ళు గుర్తుపట్టరు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, చిన్న వాళ్ళకు జ్వరము అది రాగానే ఒక డాక్టర్ కాడికి పోతారు, కొంత డబ్బులు ఇస్తారు, ఖర్చు అయినాక కొంచెం తక్కువైందంటే మళ్ళీ వచ్చేస్తారు, మళ్ళీ క్యాన్సర్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే సివియర్ అయ్యేదాకా కూడా వాళ్ళకి తెలుసుకోరు. అలాంటిది క్యాన్సర్ అనే దాని గురించి మంచి స్పెషలిస్ట్ తీసుకెళ్ళి చూపించాను. అదేవిధంగా కొంచెం డెంటల్ ఊళ్ళల్లో ఆఫ్టర్ 70 ఇయర్స్ 60 ఇయర్స్ తర్వాత డెంటల్ ప్రాబ్లం ఉంటుంది. ఇంట్లో ఏమనుకుంటారు, పల్లె కదా మీరేముందిలే అని చెప్పి అంటారు. వాళ్ళకి జ్వరం వస్తుంటుంది, తినలేరు, తినకపోవడం వల్ల అజీర్తి వస్తుంది, అంతే కదా న్యాచురల్గా. సో అలాంటిది డెంటల్ అనేది అంటే ఏదైతే ఇంపార్టెంట్ ఉందో గ్రామీణ ప్రాంతంలో తెలియకుండా వాళ్ళు నష్టపోతుంటారు. వాళ్ళకున్న ఏదైతే చిన్న వనరులు, కొంత డబ్బు సేవింగ్ చేసింది, ఇలాంటి కష్టం వచ్చినప్పుడు ఖర్చు అయిపోతుంది. వాళ్ళకు ఆ పిల్లలకు చదువులకు ఉండదు, మంచి బట్టలకు ఉండదు. సో ముందట అలాంటి కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేశాను. ఈ కార్యక్రమాలు ఇంకా నేను చేస్తూ ఉంటాను. రీసెంట్గా నేను అబ్దుల్లాపూర్ మెట్లో జిల్లా పరిషత్ హై స్కూల్లో 9-10 తరగతుల అమ్మాయిలకు బ్యాగ్స్, మిగతా వాళ్ళకు కావాల్సిన వస్తువులు ఇచ్చాను. అదేవిధంగా నాగార్జున సాగర్లో పెద్ద ఊర అనే సమితి హెడ్ క్వార్టర్లు, అదేవిధంగా గుర్రంపూడి అనే సమితి హెడ్ క్వార్టర్లు, జిల్లా పరిషత్ స్కూల్లో ఉన్న 9-10 తరగతుల అమ్మాయిలు అందరికీ కూడా ఇలాంటి నేను కావాల్సిన వారికి చదువుకునే కావాల్సిన వస్తువులని నేను ఇచ్చి ఇవ్వటం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు నేను ప్రతి దగ్గర చేస్తూనే ఉంటాను, నాకు పదవి వచ్చినా రాకున్నా. ఎందుకంటే పదవులు అనేది శాశ్వతం కాదు, మనం చేసే దాంతో ఒక సొసైటీలో అంటే నేను ఒక్కరిని చేయడం వల్ల సొసైటీ ఏం బాగుపడదు, కానీ నేను చేస్తే ఇంకొకరు చేస్తారు, ఇంకోళ్ళు చేస్తే ఇంకోళ్ళు చేస్తారు. ఈ విధంగా తమకు ఉన్న దాంట్లో చేయాలని చెప్పి ఏదో మీకు 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు మీరు సొసైటీ ఖర్చు పెట్టో నేను అంటలేను. మీకు 10 రూపాయలు ఉంటే ₹1 ఖర్చు పెట్టారు, లేకుంటే మీరు ఎంతో కొంత మీరు ఖర్చు పెట్టాలి సొసైటీకి అని మీలో ఒక మంచి భావన వచ్చినప్పుడు ఇది సొసైటీలో ఉన్న ఏదైతే అంటే బడుగు వర్గాలు ఉంటారు కదా, బీద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అప్లిఫ్ట్ చేసేదానికి మనం ఒక కార్యక్రమం తీసుకున్న వాళ్ళు అవుతాము, మనం సహాయం చేసిన వాళ్ళు అవుతామని చెప్పి నేను భావిస్తాను. నిజంగా ఇది ట్రూ సార్. ఇలాంటివి చాలామంది ఆదర్శంగా తీసుకోవాలి. అసలు ఇప్పుడు మొన్న రీసెంట్గా తీసుకుంటే టీ హబ్ని ఇనాగ్రేట్ చేశారు. ఈ టీ హబ్ వల్ల టీఆర్ఎస్కి లాభం అని అంటున్నారు. ఇంకోటి ఏంటంటే కాళేశ్వరం టీఆర్ఎస్కి ఒక ఏటీఎం అని ఘాటు విమర్శలు చేశారు. ఈ విమర్శలకి ఒక విశ్లేషకునిగా, ఒక సీనియర్ లీడర్గా మీరు ఎలా స్పందిస్తారు? అమెరికా గారు ఏ కార్యక్రమం చేసినా కూడా అపోజిషన్ వాళ్ళు దీంట్లో ఏదో ఉందని అనుకుంటారు. ఈరోజు మీరు ఈ తెలంగాణలో హైదరాబాదులో ఐటీ అనేది ఏ విధంగా దూసుకుపోతుందో మీకు తెలుసు కదా. మీరు ఏ ఇంజనీరింగ్ కాలేజీకి అయినా పొండి 3rd ఇయర్లోనే వాళ్ళకి జాబ్ దొరుకుతుంది. మరి ఎట్లా దొరుకుతుంది వాళ్ళకు? ఐటీ అనేది పెద్ద ఎత్తున ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీలన్నీ హైదరాబాద్కి వస్తున్నాయి, బెంగళూరును మర్చిపోయినాయి, పూణేను మర్చిపోయినాయి, బాంబేని మర్చిపోయినాయి, ఢిల్లీని, హర్యానా ఏదైతే ఉందో అన్నీ మర్చిపోయి హైదరాబాద్కి వస్తున్నది. దానిలో భాగంగా ఐటీ అనేది పెద్ద ఎత్తున విస్తరిస్తుంది. దానిలో భాగంగా యూత్ కొందరు ఉంటారు, యువకులు, కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు. ఈరోజు వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము జాబ్ చేయము, మేమే ఇన్నోవేట్ చేస్తాము. ఇన్నోవేట్ చేసేదానికి వాళ్ళకి ఏం కావాలి? వసతులు కావాలి. దానిలో భాగంగా ఈరోజు కేటీఆర్ గారు ఈరోజు యూత్ ఐకాన్.
వారు మొత్తం ప్రపంచంలో యూత్కి ఏం కావాలి, ఏ విధంగా ఐటీ అభివృద్ధి చెందుతుంది అనే దానిలో భాగంగా ఐటీ హబ్ అనేది ఏర్పడుతుంది. దీని ద్వారా వేలాది మంది యువతకు తమ ఆలోచనలను వారు దాని రియాలిటీకి తీసుకొచ్చేదానికి ఆస్కారం ఏర్పడుతుంది. ప్రతి దీంట్లో ఏదో ఉన్నది, ఏదో వస్తుందని చెప్పి అనటం అది తప్పు. ఎందుకంటే జరిగే మంచిని మీరు చూసినారు కదా, ఆ మంచిని మీరు చూడండి. అంతేగాని టీ హబ్లో ప్రభుత్వానికి ఏం లాభం ఉంటుంది, దీంట్లో యువతకు లాభం ఉంటుంది. మీరు ఏదన్నారు, కాళేశ్వరం అన్నారు. కాళేశ్వరం ద్వారా ఈరోజు నిజంగా చెప్పండి, తెలంగాణలో ఎక్కడైనా సాగునీరు లేదనే రైతున్నాడా? మిగతా కష్టాలు ఏమైనా ఉండొచ్చు, మీ ధర తక్కువ ఉందనో ఇంకో ఏదో అనొచ్చు, కానీ ఎక్కడ కూడా ఈ ఊర్లో సాగునీరు లేదు. ఇప్పుడు మనం నిన్న ఎక్కడో చూసాము, 2వ క్రాపు 3వ క్రాపు పండిస్తూ ఉన్నారు రైతులు. కాబట్టి కాళేశ్వరం ద్వారా నిజంగా ఎంతో పెద్ద ఎత్తున రైతులకు బాగుపడ్డారు, నీరు అందుతుంది. అదేవిధంగా దాని ద్వారా పెద్ద ఎత్తున హైదరాబాద్కు మంచినీరు కూడా అందుతుంది. కాబట్టి ఏదైతే అపోజిషన్ పార్టీ వాళ్ళు మాటికి వారు కాళేశ్వరము, ఐటీ హబ్ ఏది తెచ్చినా ఈరోజు ఫ్లైఓవర్స్ అయినాయండి. ఫ్లైఓవర్స్లో కూడా నష్టం జరుగుతుందా? మరి ఫ్లైఓవర్స్లో కూడా ఏమైనా ప్రభుత్వానికి దాంట్లో డబ్బులు వస్తాయా? ప్రజల కోసమే కదా. ఈరోజు హైదరాబాదులో మీరు చూడండి, ఎక్కడి నుంచి అయినా మన ఉప్పల్లోనే ఉంది, ఎంత పెద్ద ఫ్లైఓవర్ అవుతుంది. కాబట్టి ఫ్లైఓవర్ ద్వారా మీరు పోయేదానికి వచ్చేదానికి, ఎందుకంటే ఆ చివర ఉన్న ఆయన ఐటీ కోసం ఈ చివరికి వస్తాడు, ఈ చివరు ఉన్న ఆయన ఇంకో చివరికి పోయి పనిచేస్తాడు. వాళ్లకు గంటలు ప్రయాణంలోనే టైం పోతే వారి ఇంట్లో వారి కుటుంబంతో గడిపే సమయం తప్పుంటుంది కదా. దానిలో భాగంగా ఫ్లైఓవర్స్ వస్తూ ఉన్నాయి. ఐటీ హబ్, ఐటీ అనేది 4 దిక్కులా కూడా విస్తరిస్తుంది. నిన్నగాక మొన్న మెడ్చల్లో కూడా పెద్ద ఎత్తున ఐటీ బిల్డింగ్లు మన ప్రభుత్వం ద్వారా కట్టించడం జరిగింది. కాబట్టి దీంట్లో వాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళు ఏదో టైంపాస్ ముచ్చట్లు, ఏదో బురదలే ముచ్చట్లు తప్ప దీంట్లో ఎలాంటి నిజం లేదు. ఇది ఏంటంటే వారి ఏ పని చేయలేని వాళ్ళు 10 రాళ్ళు వేస్తూ ఉంటారని చెప్పి మనం భావించాలి. మీరేమో సీఎం కేసీఆర్ తెలంగాణని అభివృద్ధి చేశారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అద్భుతం అని మీరు అన్నారు. మరి రేవంత్ రెడ్డి తీసుకుంటే, మొన్న రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో తీసుకుంటే రేవంత్ రెడ్డి అసలు కేసీఆర్ ఎవరు, కేటీఆర్ ఎవరు, వీళ్ళెవరు, ఏంటి అసలు ఇది అని అంటున్నారు. మరి దీనికి మీరు ఎలా స్పందిస్తారు? ఆయన కేటీఆర్ ఎవరు అని అంటున్నాడు కదా, ఆయన దావోస్ పోతే కేటీఆర్ ఎవరు అని చెప్తారు. అక్కడ మొత్తం ప్రపంచంలో ఉన్న ఇండస్ట్రియలిస్ట్ అందరు వచ్చారు, ప్రభుత్వ ప్రతినిధులు వచ్చారు, ప్రెసిడెంట్లు వచ్చారు, ప్రైమ్ మినిస్టర్లు వచ్చారు. కాబట్టి మనకు తెలుసు కదా, ఆంధ్రప్రదేశ్ మన సీఎం గారు కూడా అక్కడ పోయారు. సో దావోస్కు పోయి ఈయన దావోస్కు పోలేదు. ఈయన తెలంగాణ లేకుంటే ఇప్పుడు ఢిల్లీకి పోతున్నాడు. నిన్నటిదాకా ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు కాబట్టి ఆయన తెలంగాణ భవన్కి పోయేటోడు, తెలుగుదేశం భవన్ పోయేటోడు, ఆయన కాన్ఫరెన్స్కి పోయేటోడు. కానీ కేటీఆర్ గురించి మొత్తం మన దేశం అంతా తెలుసు. ఈ యొక్క తెలంగాణలో యూత్ అందరూ కూడా ఎవరు కేటీఆర్ అని తెలుసు. ప్రపంచంలో ఉన్న మేధావులకు తెలుసు కేటీఆర్ అనేది. కేసీఆర్ అనేది ఎవరంటే, కేసీఆర్ తెలంగాణ తెచ్చిన ఆయన కేసీఆర్. అది నువ్వు ఇవాళ తెలంగాణలో పీసీసీ ప్రెసిడెంట్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినామంటే దానికి ఎవరు బాధ్యులు? కేసీఆర్ గారు బాధ్యులు. కాబట్టి కేసీఆర్ గారు తెలంగాణ దేవటం వల్లనే నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ అయినావు. కేటీఆర్ గారు ఎవరంటే, ఈరోజు టీ హబ్ అనేది ఎందుకు చూడండి, హైదరాబాదులో ఎన్ని రోడ్లు అయినాయో చూడండి, ఎన్ని ఫ్లైఓవర్లు వచ్చినాయో చూడండి. మీరు ఒక్కసారి మన యొక్క ఐటీ ఏరియాకు పోయి చూస్తే కేటీఆర్ గారి పేరు మొత్తం ఆ యొక్క యువత ఎవరైతే అక్కడ జాబ్ చేస్తుండ్రో, ఎంప్లాయ్మెంట్ చేస్తుండ్రో ప్రతి ఒక్కరు చెప్తారు. ఇది యొక్క కేటీఆర్ యొక్క వారి యొక్క ప్రోత్సాహంతో, వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి ఈరోజు హైదరాబాద్ అనేది ఐటీ హబ్గా మార్పడ్డది. సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా దాన్ని హైదరాబాద్ చూస్తూ ఉన్నారు. ప్రవళిక గారు ఒక పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి కేటీఆర్ గారు ఎవరు, కేసీఆర్ గారు అన్నారు. ఫస్ట్ నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటి అడుగుతా ఉన్నా, ఒక ఓటర్గా, తెలంగాణ ఓటర్గా నేను అడుగుతా ఉన్నా, పీసీసీ ప్రెసిడెంట్ అయిన మిమ్మల్ని మీ పార్టీ ఒక ఎమ్మెల్యే వర్కింగ్ ప్రెసిడెంటు ఎవరైనా రేవంత్ రెడ్డి ఎవరని అడుగుతా ఉన్నాడు. ఫస్ట్ మీరు అది తెలుసుకోండి. మీరు మీ పార్టీలో మీరెవరు, మీ స్థానం ఏదని తెలిసినాక మీరు కేటీఆర్ ఎవరు, కేసీఆర్ అడిగితే దానికి ఈ యొక్క సమాజం అనేది సమాధానం చెప్తుంది. ఇప్పుడు చంద్రశేఖర్ గారు ఇప్పుడు చూసుకుంటే కార్ లోడ్ అయింది అంటున్నారు. కార్ లోడ్ అయ్యి చాలామంది బయటకు వెళ్తున్నారు, వేరే పార్టీలకు వెళ్తున్నారు. రీసెంట్గా తీసుకుంటే నలాల ఓదేలు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ కూడా కాంగ్రెస్కి వెళ్ళాలనుకుంటుంది. సో
సో దీని గురించి మీరేమంటారు? కార్ లోడ్ అయినట్ట లేకపోతే కార్ ఖతమవుతున్నట్ట? ఇప్పుడు వారు విజయారెడ్డి గారైనా లేకుంటే ఉదయలైనా ఈ పార్టీలో పదవులు పొందిన వాళ్ళు, ఈ పార్టీలో పదవులు ఈ పార్టీ ఇచ్చిన పదవుల ద్వారానే ప్రజలకు చేరువయ్యారు. ఇప్పుడు వాళ్ళకేంటంటే ఆశ అనేది అత్యాశ. ఒక మనిషికి ఒక పదవి ఉంటే ఇంకో పదవి కావాలి, ఇంకో పదవి ఉంటే ఇంకో పదవి కావాలి. పదవుల ఆశ కోసం వాళ్ళు పోతారు. కానీ వాళ్ళకు పోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకొని మళ్ళీ తిరిగి వస్తారు. ఎంతోమంది టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు బయటికి పోయినరు, మళ్ళీ పార్టీలోకి వచ్చిండ్రు. కాబట్టి పోయేటోళ్ళు పోతారు. ఈ పార్టీలో పనిచేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. వారిలాంటి వాళ్ళు పోతూ ఉంటే వారికి నాలుగింతలు ఈ పార్టీకి వచ్చి ఈ ప్రజల కోసం పనిచేసేదానికి, టీఆర్ఎస్ పార్టీలో ఉండి పనిచేసేదానికి ఎంతోమంది ఉత్సాహం చూపిస్తున్నారు, వచ్చేదానికి రెడీగా ఉన్నారు. అది మీరు వాళ్ళు తెలుసుకోవాలి. మిగతా ప్రజలు కూడా తెలుసు, వాళ్ళు గమనిస్తున్నారు. ఎందుకంటే పదవులు ఈ పార్టీ ఇచ్చిన పదవులు తీసుకొని వాళ్ళు ఎందుకు బయటికి పోతుండ్రు అనేది ప్రజలే గమనిస్తున్నారు. ప్రజలే తగిన మీద వాళ్ళకి సమాధానం చెప్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చక్కటి విశ్లేషణ చేశారు. ఇలాంటి పదవులు లేకపోయినా ఎన్ని సంవత్సరాలుగా నిస్వార్థంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. సో మీలాంటి నాయకులని భవిష్యత్తులో మంచి పదవిలో చూడాలని మా V3 తరపున కోరుకుంటున్నాము. చూశారు కదా, చంద్రశేఖర్ గారితో ఈరోజు ముచ్చటించాం కదా. మరి మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్.